సహతం అవ్వగానే మాకు ముందు వచ్చి లేపేది మిర్చి రైస్. ఇది మీ అందరికి కావాలంటే పర్వాలేదు, లావులావుగా కోసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఆయిషాకి చూపిస్తున్నారు, ఎందుకంటే టైం అయితే అయిపోతుంది, ఫాస్ట్ గా చేసేయాలి. ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా, నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పవా? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. అదో ఇది ఎవరండి అసలు, ఎవరండి ఇది? మంచిగా ఉడికి ఉన్న హలీంని నేనే తాగుతా, నీకు ఒక స్పూన్ కూడా ఇవ్వను. నిజంగా ఇవ్వరా? అవుట్. నిండా వేసుకుని చేస్తారు, ఎవరైనా సగం వేసుకుని చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలం వాలేకుమ్. మీటీ కమ్ హియర్. ఇప్పుడు సహర్ టైం అయిపోయింది. సహర్ టైం అవ్వగానే మాకు ముందు వచ్చి లేపేది అంటే మేము లేచి తహజుద్ నమాజ్ చదువుకుంటుంటే మా మ్యాంగో చాలా చక్కగా క్యూట్గా మాకు అరుస్తూ ఉంటుందన్నమాట. తనకు ఫుడ్ పెట్టమని తను మంచిగా నువ్వు తిను 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 తను మంచిగా ఇది ఏంటంటే ప్రాన్స్ ఒక్కటి తింటుంది చాలా ఇష్టంగా. అంతకుముందు ఇది చికెన్ని తినేది, కానీ ఇప్పుడు చికెన్ బోర్ కొట్టేసింది. మా మీటికి అయితే చికెన్ అస్సలు బోర్ కొట్టదు కదా, అస్సలు బోర్ కొట్టదు. నీకు ప్రాన్స్ ఫిష్ ఇష్టమేనా? లేదా? ప్రాన్స్ ఇష్టమే కదా. ఫిష్ ఎందుకు ఇష్టం లేదు? ఎంత మంచి ప్రోటీన్ ఉంటుంది అందులో. చికెన్ ఎందుకు ఇష్టం లేదు? ఇలా అడిగితే కానీ చెప్పలేము. కానీ ఇంకో విషయం ఏంటంటే పద మన సహర్ కోసం వండాలి. ఇక్కడ చూడండి, చిన్ని ప్రాన్స్ చాలా టేస్ట్గా ఉంటాయి కదా. కానీ ఇవన్నీ నేను చేస్తున్నది ఇప్పుడు తినటానికి కాదండి. ఇవన్నీ కూడా మా వారి ఫ్రెండ్ సాయి గారు ఒంగోలు నుండి పంపించారు. ప్రాన్స్తో పాటు ఫిష్, 3 రకాల ఫిష్ వచ్చేసినవి. కానీ నైటే అవి క్లీన్ చేసేసి ప్యాక్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్ చేసేసాము. ప్రాన్స్ అయితే క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాము. అంటే బాగా నైట్ అయిపోయింది, నైట్కి బాగా నైట్ అయిపోయింది అనమాట. అందుకని ప్రాన్స్ చేయలేదు. ఇప్పుడు ఇలాగా నేను ఉడకబెట్టేసి చల్లారబెట్టి దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. మళ్ళీ ఇప్పుడు సహర్ చేసుకొని పడుకుంటే లేట్గా లేస్తాం, అప్పటి వరకు ప్రాన్స్ పాడైపోతాయి. మేడ్స్ వచ్చే వరకు ఆగటం ఎందుకని నైటే మంచిగా క్లీన్ చేశారు. ఎంత బాగున్నాయో అసలు ఈ ప్రాన్స్. సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇష్టమైన ప్రాన్స్ ఫిష్ మీరు పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మిర్చి రైస్, ఇది నేను ఆయిషా దగ్గర నేర్చుకున్నాను. ఆయిషా చాలా బాగా చేస్తుంది. ఇందులోకి గారెలు నంచుకొని తింటారనమాట. ఇప్పుడు గారెలు కూడా చేస్తున్నాను ఈరోజు సహర్లోకి. మిర్చి రైస్ ఇది మీ అందరికీ కావాలంటే ఒకసారి నా కామెంట్లో చెప్పండి. నేను ఆయిషాతోటి చేయిస్తాను. నేను చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రైస్లో గారెలు నంచుకొని తింటే అసలు అద్దరిపోతుంది. ఈరోజు సహర్ నార్మల్గా అయితే నేను నెయ్యితో చేస్తాను, కానీ సహర్ కోసం అయితే నేను ఆయిల్తోటే చేశాను. నెయ్యితో చేస్తే ఎక్కువ దాహం అవుతుంది కదా, కాబట్టి ఆయిల్తో చేసాను అనమాట. ఇప్పుడు గారెలు చేసేసుకుందాం ఇందులో కోసం. ఇక్కడ చక్కగా గారెలు ఇప్పుడే మిర్చి రైస్ చేశాను కదా, అందులోకి ఇలా గారెలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ నా కోసం ప్రాన్స్ ఫ్రై అనమాట. నేను మిర్చి అన్నంలోకి ప్రాన్స్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. అయితే మీరు తిన్న తర్వాత కాస్త స్వీట్ ఉండాలి కదా, స్వీట్ కోసం నేను ఈరోజు పిట్టు కూడా చేస్తున్నాను. పిట్టుని మామూలుగా నెయ్యి బాగా వేసుకొని తినాలి, కానీ ఇప్పుడు సహర్ కోసం చేస్తున్నాను కాబట్టి నెయ్యి లేకుండా పిట్టు మాట అంటే కొబ్బరిని ఎక్కువగా వేసి చేస్తాను. ఇప్పుడు మామూలుగా కొబ్బరిని కూడా మనం సహర్లో ఎక్కువగా యూజ్ చేయకూడదు. కొబ్బరి యూజ్ చేసినా సరే ఏంటంటే ఇఫ్తార్లో తినొచ్చు కొబ్బరి నెయ్యి ఇవన్నీ కూడా. సహర్లో మాత్రం లిమిటెడ్గానే తినాలి, కానీ స్వీట్ కొంచెం ఉండాలి కాబట్టి చేస్తున్నా. పిట్టు హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, మంచిది. ఈ పిట్టుని నేను బాయిల్డ్ రైస్ని ఫ్రై చేసేసి తర్వాత ఉడకబెట్టి చేసిందనమాట. ఇందులో ఇలా కొబ్బరి వేసేసుకొని, కొబ్బరి తురుము ఇప్పుడు తురమటానికి టైం లేదు కాబట్టి నేను మిక్సీలో వేసి రుబ్బేసాను అనమాట. నాకు ఈ స్వీట్ అంటే ఇష్టం. ఇది సాయంత్రం నేను ఇఫ్తార్లో కోసం కూడా ఉంచుతాను. ఇలా బెల్లం పొడి వేసేసుకొని ఇప్పుడు సగం నేను అంటే సగం అంటే కొద్దిగా ఈ మిర్చి రైస్ తింటాను కాబట్టి కొంచెం నాకు స్వీట్ అనేది ఉండాలి, క్రేవింగ్ ఉంటుంది. ఇలాగే కొంచెం తింటాను. ఇది ఇలా ఉంచేసుకొని ఇఫ్తార్ టైంలో మంచిగా వేడి చేసుకొని ఇందులో బాగా నెయ్యి కలుపుకొని ఇఫ్తార్ టైంలో తింటాను.
ఇప్పుడైతే ప్రస్తుతం కొంచెం తీసేసుకొని ఇది ఎంజాయ్ చేద్దాం. పిట్టు మా మమ్మీ చక్కగా సహార్ కోసం కుకింగ్ చేస్తుంది. ఇంకా నేను ఇప్పుడు తహజ్జుద్ నమాజ్ చదువుతున్నాను. సో ఓకే గైస్. హలీం కోసం కొన్ని బాస్మతి బియ్యం, పచ్చి శనగపప్పు, తెలుసు కదా హలీంకి అన్ని కొన్ని పెసరపప్పు ఇవన్నీ కూడా వేసి ఇప్పుడు మంచిగా కడిగేసి నానబెట్టేయాలి. హలీం చేయడానికి చిక్కటి నెయ్యితోటి హలీం చాలా బాగుంటుంది. ముందు ఇది ప్రిపరేషన్ చేసేసుకుందాం. ఇది బాగా ఉడకాలి కాబట్టి ముందు నెయ్యి వేసేసుకొని గరం మసాలాలు వేసుకుందాం. మా ఆయేషా చక్కగా లైట్ ఆన్ చేసింది. ఉల్లిగడ్డని పర్వాలేదు, లావులావుగా కోసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇదంతా మళ్ళీ మనం రుబ్బాలి కాబట్టి నో ప్రాబ్లం. ఆయేషా గ్రీన్ చిల్లీస్ కావాలి. గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని ఇప్పుడు ఇంట్లోనే అల్లం వెల్లుల్లి మసాలా వేసుకొని మనం ఫాస్ట్గా చేసేసుకుందాం. హలీం అనగానే బోన్లెస్ మటనే కావాలి కాబట్టి బోన్లెస్ మటన్ తోటి చేసేద్దాం. కారం, పసుపు, ఉప్పు, ధనియా జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, అంతే. ఇది బాగా కలిపేసుకొని నానబెట్టుకుని ఉంచుకున్న మన పప్పుని వేసేసుకుంటాం. ఇది బాగా నూనె తేలే వరకు ఫ్రై అవ్వాలి. మటన్లో నుండి వచ్చే స్మెల్ అంతా పోవాలి. ఫ్రై కోసం మంచిగా మెత్తటి మాంసం దీంట్లో అన్ని మసాలాలు కలిపేసుకొని మనం ఏం చేయాలి? కుక్కర్ పెట్టేసుకోవాలి. వెరీ గుడ్. తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చు. మటన్ ఫ్రై ఎవరెవరికి ఇష్టం ఆయేషా? ఫస్ట్ అయితే ఫాతిమా వాళ్ళ అత్తయ్య గారికి ఇష్టం, తర్వాత ఫాతిమాకి, తర్వాత అన్నయ్యకి, ఈ ముగ్గురికి ఇష్టం. ఎందుకంటే ఆయేషాకి చూపిస్తున్నారు, ఎందుకంటే నేను ఇంకా రెడీ అవ్వలేదండి, మధ్య మధ్యలో వర్క్ చేస్తున్నాను. నేను రెడీ అయ్యాకే మా కెమెరామెన్కి నన్ను చూపించాలి. ఇందులో ఆయిల్ వేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకుందాం. ఓకే ఆయేషా? పెట్టేసిన. ఈరోజు ఏమేమి ఐటమ్స్? ఈరోజు అమ్మ చెప్పడానికి లేదురా, నాకే గుర్తులేవు ఏ ఐటమ్స్, అన్నీ చేసుకుంటూ పోవడమే. ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఎందుకోసం? మైసూర్ బోండాలు కదా ఆయేషా? దానికోసం ఇలా కలిపేసుకుని ఉంచితే మనం ఇందులో ఏ పిండిలు కలిసి ఉన్నాయంటే మా ఆయేషా రాజమండ్రి నుండి మిక్సింగ్ తీసుకొచ్చింది మైసూర్ బోండాలు. అన్నీ ఇందులో మిక్స్ అయిపోయి ఉంటాయి. ఓన్లీ నేను పెరుగు వేసి మాత్రమే కలుపుతున్నాను. ఇక్కడ పెరుగు, కొంచెం నీళ్లు.
మటన్ చక్కగా అయిపోయింది. మటన్ అయ్యేనంతలో నేను కూడా రెడీ అయిపోయాను. ఓకే, ఇది అవుతూ ఉంటుందన్నమాట. ఈరోజు ఎన్ని వంటకాలు ఉన్నాయా. ఈరోజే మా సిద్ధు కరీం నాకు హెల్ప్ చేస్తారు అనుకుంటే ఈరోజు ఒక పెద్ద పని పడిందండి. మా ఎక్వేరియం క్లీన్ చేసే అతను కూడా ఈరోజే వచ్చారు. హాయ్ చెప్పండి. హాయ్. ఈరోజే ఈ వర్క్ కూడా పెట్టుకున్నాము కాబట్టి కరీము సిద్ధు ఇక్కడే ఈ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయిషా మనకి హెల్ప్ చేయడానికి ఎవరు లేదు, పైగా మనకు చుట్టాలు కూడా ఈ రోజే వస్తున్నారు. ఈ పాలు ఇంకా చల్లగా అవ్వాలి ఆయిషా. అవునవును, మనం మంచిగా ఈరోజు స్వీట్ కోసం. స్వీట్ కాదురా, ఇది మిల్క్ షేక్. ఓకే ఓకే ఓకే. ఈ రోజు ఇంతకీ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? నేను అన్నీ ఒక్కొక్కటి అయిన తర్వాత ఇప్పుడు హడావుడి ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను కాబట్టి తొందరగా ఇప్పుడు టైం అయితే లేదు. ఇప్పుడు చెప్తూ కూర్చోడానికి చాలా ఉన్నాయి. నాకు తెలిసినంత మాటకి నేను అలా చెప్పే హలీం ఉంది, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, కిచిడి, టమాటో చట్నీ, గారెలు, ఇంకా బజ్జీలు, కొబ్బరి చట్నీ, ఇంకా 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 ఆష్ ఒకటి ఉంది. అలా చాలా యాపిల్ సలాడ్ యాపిల్ సలాడ్ ఉంది, మిల్క్ షేక్ ఉంది. సో చాలా ఉన్నాయి ఐటమ్స్. కాదు, ఇన్ని పొయ్యలు ఉన్నా మా వదిలికి ఇంకా పొయ్యలు తక్కువ ఉన్నాయంట. అంటే పెద్ద మంట వచ్చే పొయ్యిలు తక్కువ ఉన్నాయి. 5 ఉన్నాయి, అక్కడ 4 ఉన్నాయి, ఇంకా కావాలట. కాదు నాకు ఇంత పెద్ద మంట వచ్చేవే కావాలి. అందుకని ఇప్పుడు నాకు చాక్ కూడా కనిపించట్లేదు. నిన్న కూడా కనిపించట్లేదు. చాకులు ఎక్కడున్నాయి కూడా తెలియట్లేదా? అంటే ఈ రంజాన్ మంత్ కదా, అన్ని వాడేసి అక్కడక్కడ పెట్టేయాల్సి వస్తుంది హడావుల్లో. కాబట్టి వెతుక్కోవాల్సి వస్తుంది ఏదైనా కనిపించకపోతే. ఎస్, నేను ఇప్పుడు సాంబారు చేసేస్తున్నాను. ఫాస్ట్గా టైం అయితే అయిపోతుంది, ఫాస్ట్గా చేసేయాలి. ఎస్, ఈరోజు సాంబార్ కూడా చేయబోతున్నాం కాబట్టి సాంబార్ కోసం కందిపప్పుని, నానబెట్టిన కందిపప్పుని కుక్కర్లో వేసేసుకుందాం. ఎవరు పంపించారు, ఏ ఊరు నుండి పంపించారో నేను అడగలేదు. మా వారు వచ్చాక అడిగి తెలుసుకుందాం. మంచి వాళ్ళు ఇంట్లో తీసిన నెయ్యి అంట. థ్యాంక్ యూ సో మచ్ పంపించినందుకు. నిజంగా చాలా ఘుమఘుమలాడిపోతుంది ఈ నెయ్యి అయితే. సాంబార్ అద్దరిపోతుంది ఈరోజు. ఆయిషా, సాంబార్ అద్దరిపోతుంది ఆయిషా. వచ్చాయి కదా మా ఆయిషా ముక్కు పెట్టిన చూసి బాగుంది. भाभी चिकन रख दे लूँ मैं, चिकन रख दे दाल का है तो हाँ मैं ये दाल का आ जाती हूँ. yes, ఇది చికెన్ ఫ్రై కోసం అన్నమాట. ఇదంతా ఇలా వేసేసుకుంటే మనం చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఉప్పు వేసి, నెయ్యి వేసి, పప్పు వేసి అన్నీ వేసేస్తాను ఆయిషా. అన్నీ వేసేయాలి, ఇప్పుడు టైం లేదు. ఎస్, టైం అయితే గిరగిర తిరుగుతుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం చాలా తొందరగా అయిపోతుంది. ఎస్, అక్కడ చూడండి చక్కగా టమాటా పచ్చడి కూడా అయిపోతుంది. మా ఆయిషా ఈరోజు కిచిడి అన్నం చేస్తుంది అనమాట. కిచిడిలోకి టమాటా పచ్చడి, చికెన్ ఫ్రై ఉంది, దాంట్లో మటన్ ఫ్రై కూడా ఉంది. ఎస్, అంటే రంజాన్ మంత్ కాబట్టి ఎవరికి ఏం కావాలో మనం అన్నీ, కొంతమంది చికెన్ ఫ్రై తింటారు, కొంతమంది మటన్ ఫ్రై తింటారు. కానీ మా వదిన కోసం ఏంటి? నా కోసం ఫ్రిడ్జ్లో నేను ఎలాగో నా ఫ్రై ఒకటి ఉంది, అది పేరు చెప్పను, నా ఫ్రై నాకు ఉంది. అది మా కరీంని ఇప్పుడే పిలిచాను. ఒక అర్జెంట్ ఒక మంచి రెసిపీ, ఒక స్వీట్, ఒక డెజర్ట్ తన చేతులతో చేద్దామని. ఇందులో నేను బాదంని ఆల్రెడీ ఏం చేసి ఉంచాను, స్నానం చేయించు నానబెట్టాను. అయితే ఇదంతా కూడా నువ్వు మిక్సీలో నీళ్లు వేసి మంచిగా పాయసంలాగా నువ్వు గ్రైండ్ చేయాలి. చేసి ఒక గ్లాస్ బౌల్లో వేసేసి ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి చూడు, ఇది మంచిగా ఉప్పు నీటిలో బాగా తోమి కడిగేసి చిన్ని ముక్కలు కోసి, నీ దగ్గర ఏంట్రా బాబు నా మాటలు తడబడిపోతున్నాయి, చిన్న ముక్కలు కోసి భయం ఉండాలి. అయితే ఈ ముక్కలన్నీ ఆ గ్లాసు అందులో ఇది రుబ్బేసి ఉంచుతావు కదా, అందులో వేయాలి. ఇందులో రుబ్బాక నువ్వు ఇందులో ఏమేయాలంటే హనీ వేయాలి. స్వీట్ అంతా హనీతోటే రావాలి. ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా, నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పవా? खत्म, बाय बाय, टाटा, गुड बाय. ఈసారి కర్రతో చెప్తాను, కావాలా? కానీ
నాకు సాంబార్లో దీని పేరేంటి సిద్ధు నువ్వు ఏదో పేరు చెప్పావు కదా దీనిది ఈ పంప్కిన్ని ఏమంటారు ఏంటి సూర్యుడు గుమ్మడికాయ సూర్యుడు గుమ్మడికాయ నాకు సాంబార్లో చాలా ఇష్టం ఇది కాబట్టి సాంబార్ చేసుకున్నప్పుడు నేను తప్పకుండా వేసుకుంటాను నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ గుమ్మడికాయ అంటే సొరకాయ అంటే మా పిల్లలకి ఇష్టం వాళ్ళు సొరకాయ తింటారు సాంబార్లోవి నేను ఇవి తింటాను అన్నమాట ఇవి చాలా బాగుంటాయి కొంచెం ఉప్పు పసుపు వేసేవా ఆయిషా ఉప్పు పసుపు కొద్దిగా కారం ఇందులోని ములక్కాడలు వేసాము నాకు వంకాయలు కూడా ఇవ్వండి అమ్మా गाजर फैक्ट्री है इधर नीचे क्या फैक्ट्री है गाजर फैक्ट्री బంగారం అయితే మామూలే అలీగారికి హైదరాబాద్ లో ఒక పెద్ద గాజుల వ్యాపారం ఉందని మన అందరికి తెలిసిన విషయమే కదా. అయ్యో ఇది ఎవరండి అసలు ఎవరండి ఇది హైదరాబాద్ లో గాజులు ఫేమస్ అని ఒక రోజు బ్రహ్మానందం గారు కోట శ్రీనివాసరావు గారు మాట్లాడుకుంటుంటే అలీ గారు విని బిజినెస్ అయితే పెట్టారంట. అయితే అలీ గారు హైదరాబాద్ లో అమ్మాయి గాజులు వచ్చి ముంబైలో అయితే తయారు చేపిస్తారంట. ముంబైలో అంట అరే ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో చెప్పరా ఏంటో గాజుల వ్యాపారం చేస్తాను. మీకు గాజుల వ్యాపారం ఉందని అని ఏదో వీడియో వచ్చింది కదా ఏది ఏది నాకు తెలియక నేను చార్మినార్కి వెళ్ళి గాజులు కొనుక్కున్నాను ఆ గాజుల కంపెనీ ఏదో బంగారం కంపెనీ అయితే పర్లేదు కానీ ఏది నా గాజులు నాకు ఇవ్వండి ఎక్కడుంది ఇగో నేను అందరికి పంచిపెట్టాలి మీకు మన గాజు కంపెనీలో గాజులన్నీ పంచిపెట్టాలి ఎక్కడుంది ఇదిగో ఇదే గాజు గాజు ఇదే ఇప్పుడు చక్కగా మన హలీం మాట ఇది మంచిగా ఉడికి ఉన్న హలీంని మనం మంచిగా గ్రైండ్ చేసేసుకొని పొయ్యి మీద చిన్న మంట మీద దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇందులో జీడిపప్పు తర్వాత బాదం మంచిగా ఒలిచేసింది ఇదంతా మంచిగా ఒకసారి కడిగేసి ఫిల్టర్ కప్ ఆనేసి ఓకే ఎస్ టమాటా పచ్చడి చల్లగా అయ్యాక అది రుబ్బుకోవాలి. ఇడ్లీల పిండి రెడీగా ఉంది. పాలు ఇంకా చల్లగా అవ్వాలి కానీ పాలు చల్లగా అయ్యాక నువ్వు ఇది కూడా మిల్క్ షేక్ రెడీ చేయాలి. కరీం నీకే చెప్తున్నా నీకే అది అవ్వేకేలే అది అయిన తర్వాతే పొగలు వచ్చేస్తున్నాయి పాలు చల్లగా అవ్వాలి. ఇప్పుడు మా వారు చేతులతో తయారు చేసిన మిల్క్ షేక్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం. మీ చేతులతోటి ఇప్పుడు మిల్క్ షేక్ని రెడీ చెయ్యాలి. అంటే తెలిసిన వాళ్ళు ఒకళ్ళు పల్పి ఒకటి మేము తయారు చేసామండి అది ఒకసారి మీరు ట్రై చేయండి అన్నారు. అది తీసుకొచ్చి డీ ఫ్రిడ్జ్లో పెట్టా. వస్తున్నారు కదా గెస్టులు అది పల్పి బాగుంటుంది కొంచెం మిల్క్ వేడి చేసి దాంట్లో వేస్తే బాగుంటుంది అంటే అవునా చెప్పడానికి బాగుంటుంది చెయ్యాలి. ఇక్కడ చెప్పింది ఏంటంటే తెచ్చింది మీరు కాబట్టి మీరు చేయండి మీకు తెలుస్తుంది చేస్తా నేనే తాగుతా నీకు ఒక స్పూన్ కూడా ఇవ్వను
నిజంగా ఇవ్వరా? అవుట్. నిజంగా చెప్తున్నారా? ఆ? ప్లీజ్ నిజంగానా? లేదు ఇస్తాను. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, మీరు నెయ్యి ఉంది కదా మన ఇంట్లో, ఆ స్టీల్ క్యాన్ లో ఉంది నెయ్యి, అది ఎవరు ఇచ్చారు ఒకసారి చెప్పరా? అది మార్కాపూర్ నుంచి మస్తానని తెలిసిన ఆయన తీసుకొచ్చాను. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతు భాయ్. అస్సలాముఅలైకుం. ఇది హనీ అనమాట. కడపలో మేము మొన్న ఎగ్జిబిషన్ కోసం వెళ్ళినప్పుడు కడపలో మాకు చాలా ఆత్మీయ మిత్రులు జైద్ గారు ఇచ్చారు. ఈ హనీని కూడా ఇందులో వేసేసుకుందాం. చాలు. ఇందులోనే మా కరీం చక్కగా యాపిల్ కట్ చేసేస్తున్నాడు. తర్వాత కాజుని కూడా మనం ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇది బాగా మిక్సింగ్. హలీం ఇంట్లోనే ఈజీగా చేసుకునే హలీం.
మిల్క్ షేక్ని ఇలా కూడా చేస్తారా అండి? అదేంటండి అలాగా పాడేసుకుని ఇద్దరు కలిసి చేశారా? ఇద్దరు. ఈ నేరం మీదా కరిందా? పాప నేను రాకుంది క్లీన్ కూడా చేసేస్తున్నారు. ఏం చెప్పావు? అంతా ఒకేసారి చేసామన్నా, అది అవదు. నేను అంతా ఒకేసారి చేయమంటే అంత నిండా వేసుకుని చేస్తారు. ఎవరైనా సగం వేసుకుని చేస్తారు, సగం తర్వాత వేసుకుని చేస్తారు. చూడండి ఇలా నిండా వేసుకుని చేస్తే వలగదా? అయ్యో ఇది ఎవరు? నువ్వేనా? బావగారిదేనా తప్పు? ఓహో ఇది చూడండి చూడండి. ఇఫ్తియార్ టైం అయిపోతూ ఉండటంతో ఒక వాయ మైసూర్ బజ్జీ, ఒక వాయ గారెలు వేసేస్తున్నాను ఫాస్ట్గా. ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి గారెలు రౌండ్గా రావాలని నియమం ఏం పెట్టుకోకుండా ఎలా పడితే అలా వేసేస్తున్నాను, టైం అయిపోతుంది కాబట్టి. గంజి కాస్తుంది. ఈ రోజైతే ఆయిషా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఆయిషా, లవ్ యూ రా. హాయ్ మీటి, ఎక్కడికి వచ్చావమ్మా? ఫుడ్ తినడానికి గైస్. ఫుడ్ ఇంట్లో నేను చేశాను కదా, తిన్నావా? అది కూడా తిన్నా, ఇది కూడా తింటా. చికెన్ చికెన్ मीठी क्या है ये? చికెన్ అండ్ రోటీ. కొకరొకో కొకరొకో కుకుడుకు. కుకుడుకు నీకు ఇష్టం లేదు కదా? చాలా ఇష్టం. ఎక్కడికి? నా కోసం గ్రిల్డ్ ఫిష్. डेजर्ट ये क्या? शुगर सिरप. अच्छा कुनाफा, चीज कुनाफा. हंसो मीठू. गरम है,